హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి పచ్చి పులుసు ఇంకా చికెన్ ఫ్రై అండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బావుంటుంది. ఒక్కసారి పెట్టుకొని తినేవాళ్ళు కూడా 2 సార్లు తింటారు. అంత బావుంటుంది. రైస్‌తో ఎక్సలెంట్‌గా ఉంటుంది. దీనికోసం నేనిక్కడ 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. చింతపండుని పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా వాష్ చేసేసి చింతపండుని అందులో దుమ్ము, డస్ట్ ఏదైనా ఉంటది గదా! అది పోవడం కోసం ఒకసారి వాష్ చేసేసి, ఒక గ్లాస్ నీళ్లు వేసి పక్కన పెట్టేసేయండి. చింతపండు నానిందంటే కొంచెం ఈజీగా తొందరగా వచ్చేస్తుంది అందులో నుంచి గుజ్జు. ఇన్ కేస్ మీకు ఇంకా తొందరగా కావాలనుకుంటే హాట్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ ఇంకా 3 టమాటాలు తీసుకున్నానండి. అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. నేను టమాటోలు 2 అలానే పెట్టేస్తున్నా అండి. కట్ చేయట్లేదు. ఒక టమాటో మాత్రమే కట్ చేస్తున్నా. అది కర్రీ కోసము. ఆనియన్స్ వచ్చేసి 3 కట్ చేస్తున్నా. అందులో సగం కర్రీ కోసం, చికెన్ ఫ్రై కోసము, ఇంకా సగం వచ్చేసి పచ్చి పులుసు కోసం. ఇప్పుడు పచ్చి పులుసుకి ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టుకోండి స్టవ్ పైన. తర్వాత 2 టమాటోలు అలానే ఉంచాను కదా! ఆ రెండిటిని కూడా జస్ట్ చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. స్పూన్‌తో గానీ, లేకపోతే చాకుతో గానీ పెట్టేసుకొని ఆ స్టాండ్ పైన పెట్టేసుకోండి. చూడండి ఇలా పెట్టేసుకొని తర్వాత సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి లేదా పండుమిర్చి కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఎండుమిర్చి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా పచ్చిమిరపకాయలు పెట్టేసుకొని లైట్‌గా అలా 4 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. పొయ్యిలో కాల్చుకుంటే ఇంకా బావుంటుంది. మీకలాంటి స్టాండ్ లేకపోతే ఒక స్పూన్‌కి ఆ టమాటోస్ ఇంకా పండుమిర్చి ఒక్కొక్కటిగా గుచ్చుకుంటూ స్టవ్ పైన అలా పెట్టి కాల్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా కాల్చుకునేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చింతపండు నానుతుంది. ఇంకా ఆ పండుమిర్చి ఇంకా టమాటాలు కూడా చల్లారుతుంది. అవి 2 చల్లారేలోపు మనం చికెన్ ఫ్రై చేసుకునేద్దాం. చికెన్ ఫ్రైకి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను పండు మిరపకాయలే వేశాను. నా దగ్గర అవే ఉన్నాయండి. అందుకే అవే యూజ్ చేస్తున్నా. వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదా! అందులో నుంచి సగం మాత్రమే వేసుకోండి. సగం ఆనియన్స్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అన్నీ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోవాలి. చికెన్ రెసిపీ అంతా కూడా ఒక 15-20 మినిట్స్‌లో అయిపోతుంది. ఈలోపు మనకి చింతపండు నాని ఇంకా టమాటాలు కూడా బాగా చల్లగా అయిపోతుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోండి. ఆనియన్స్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత టమాటాలు వేసుకున్నా ఇక్కడ నేను. అవునండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. మీరుంటే వేసుకోండి. వేసుకోకపోతే కూడా బావుంది చాలా. కాకపోతే వేసుకోండి. టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసేసి మిక్స్ చేసిన తర్వాత ఒక 3, 4 సార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా మిక్స్ చేయండి. చికెన్‌ని మంచిగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. పసుపు, ఉప్పు మొత్తం కూడా చికెన్‌కి మనకి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. వాటర్ ఏమి ఎయాల్సిన అవసరం లేదు. ఆ చికెన్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. చికెన్ మనకి ఆల్మోస్ట్ బాగా ఉడికిపోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కోసారి మనకి వాటర్ కూడా బాగా ఇమిరిపోయి అడుగు పట్టేస్తది. అలా లేకుండా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి ఇంకా ఒక 10% వాటర్ అలానే ఉన్నాయి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఒక పీస్‌ని అలా స్పూన్‌తో గానీ, నైఫ్‌తో గానీ అలా గుచ్చి చూడండి బాగా ఉడికిపోయి ఉంటుంది. అలా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అంతే అండి, సర్వ్ చేసేసుకోవడమే. లాస్ట్‌లో కరివేపాకు కానీ, లేకపోతే కొత్తిమీర గానీ ఏదుంటే అది ఫైనల్‌గా కొద్దిగా చల్లేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకోండి బావుంటుంది. వేసుకొని మళ్ళీ ఒక నిమిషం అలా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంతే అండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది.
ఎప్పుడు రొటీన్‌గా చేసుకుంటూ ఉంటాం గదా! సో, ఒకసారి ఇలా డిఫరెంట్‌గా గూడా ట్రై జేయండి. దీని కాంబినేషన్ రసం కూడా బావుంటుంది. లేకపోతే పప్పుచారు, పప్పు కూడా బావుంటుంది. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మనం ఇక్కడ పచ్చి పులుసు చూద్దాము. పచ్చి పులుసుకి నేను చింతపండు నానబెట్టాను కదా! ఆల్మోస్ట్ అది కూడా బాగా నానిపోయింది. అందులో నుంచి గుజ్జు సెపరేట్ చేసేసి, ఇప్పుడు నేనిక్కడ మళ్ళీ ఇంకొక 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. చింతపండు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం కదా! కాబట్టి పచ్చి పులుసు ఆ గిన్నె నేను కలుపుతున్నాను కదా గిన్నె, ఆ గిన్నెకి ఒక 80% వరకు వస్తుంది. బావుంటుంది. పులుపుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండులో నుంచి ఆ గుజ్జంతా సెపరేట్ చేసిన తర్వాత అందులో డస్ట్ ఉంటది కదా! పీచు ఇంకా సీడ్స్ అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇక్కడ నేను టమాటోలు, పండుమిర్చి కాల్చుకున్నాం కదా! వాటిని కూడా మెత్తగా స్మాష్ చేసుకోండి. చేతులు కొంచెం మండుతాయి. మీరు ఒక చిన్న స్మాషర్ గానీ, లేకపోతే పప్పు గుత్తి గానీ, లేకపోతే చిన్న రోలు ఉంటది కదా! దాంట్లో కూడా వేసి మెత్తగా నలిపేసుకున్నా సరిపోతుంది. లేకపోతే చేతికి లైట్‌గా ఆయిల్ రాసుకొని కలుపుకుంటే కూడా ఏం కారం ఉండదు చెయ్యి. అదంతా కూడా మెత్తగా కలిపేసుకున్న తర్వాత చింతపండు వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌లోకి వేసేసుకోండి. వేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! కొన్ని సైడ్‌కి తీసి పెట్టాం కదా! ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్‌ని యాడ్ చేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఆ సాల్ట్ కరిగేంత వరకు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి. పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది. మామూలుగా అయితే పచ్చి పులుసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ ఇంకా చింతపండు రసం అంతే వేస్తాం కదా! కాకపోతే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. టమాటోసు ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాం ఎక్స్‌ట్రాగా అంతే. బావుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే వీడియో. బై.